ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి ప్రమాదం అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి. మీలో ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో అందించడం జరుగుతుందండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లేట్ చేయకుండా వీళ్ళకి అయితే వెళ్ళిపోదామండి. ఎప్పుడు వివాదాల్లో ఉండే హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఎలాంటి ప్రమాదం చోటు చేసుకుని చూద్దామండి. కౌశిక్ రెడ్డికి మరో బిగ్ షాక్ తగిలింది. ఆయన పైన పోలీసులు SC/ST కేసు నమోదు చేశారు. హైదరాబాద్ ఎర్రగడ్డలో వచ్చేసి ఉండే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్ ఫిర్యాదు మేరకు కేసు అయితే నమోదైంది. ఇటీవల నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షల్లో తన కోడలతో పాటు తాను అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పైన రాముల్ నాయక్ ఫిర్యాదు చేశారు. ఆయన పైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేయడంతో SC/ST అట్రాసిటీ కేసు అయితే నమోదు అయింది. ఇక ఏప్రిల్ 14 విలేకరుల సమావేశంలో పాల్గొన్న పాడి కౌశిక్ రెడ్డి గ్రూప్ 1 పరీక్షలో జరిగిన తీరుపై మాట్లాడారు. ఈ క్రమంలో రాముల్ నాయక్ కోడలికి ఫస్ట్ ర్యాంక్ రావడం వెనుక భారీ కుంభకోణం దాగి ఉందని ఆరోపించారు. TGS గ్రూప్ 1 పరీక్షల్లో భారీ స్కామ్ జరిగిందని, ఇందులో రాముల్ నాయక్ అతని కోడలు కడావత్కు రోజాపై ముఖ్య పాత్ర పోషించారని ఆరోపించారు. అయితే కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తమ గౌరవానికి ప్రతిష్టకు భంగం కలిగించేలా ఉన్నాయని పేర్కొంటూ తమపై నిరాధారణ ఆరోపణలు చేసిన కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని రాముల్ నాయక్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో SC/ST అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కాగా కౌశిక్ రెడ్డి మాట్లాడింది బంజారాహిల్స్ PS పరిధిలో రావడంతో బుధవారం కేసును బంజారాహిల్స్ బదిలీ చేశారు. బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్సీ రాముల్ నాయక్ తెలంగాణ వ్యవసాయ రైతుల సంక్షేమ కమిషనర్ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు.